జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి ఏ గ్రహము యోగించడం లేదు. అన్ని గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. శివుణ్ణి ఆరాధించండి. నవగ్రహాలకి అధిపతి ఆయన కాబట్టి మీరు శివుని ఆరాధిస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున అలాగే ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుంభరాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నాడు. దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏలినాటి శని ఉన్నది కాబట్టి మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. మనీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువుల మూలంగా ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి కొంచెం బ్యాడ్ టైం అనేది ఉన్నది. ఈ వారంలో మీ లవర్కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనేవాళ్ళు కొంచెం ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. పొట్టకి సంబంధించిన సమస్యలు, ఎసిడి సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు సప్తమాధిపతి అయిన సూర్యుడు నీచపడ్డాడు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా గుడ్ టైం ఇది, చాలా బాగుండబోతోంది. బిజినెస్ పెట్టుబడి ఎక్కువ పెట్టండి. బుధుడు తులారాశిలో ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. ఎక్స్టర్నల్ గ్రోత్ అనేది ఉన్నది. ఈ వారంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. గురువు గారు 5వ దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. సో దీని మూలంగా కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.